సార్ 1 సెకండ్ మీ స్టేట్మెంట్ కి వస్తుంది, మేము చూసుకుంటున్నాం అని చెప్పారు. చూసుకున్నప్పుడు మీరు అమౌంట్ పే చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా మీరు చెప్తే అమౌంట్ పే అవుతుందా లేకపోతే నా చూసుకున్న పే అవుతుందా? నేను అర్న్ చేస్తున్నా కదా పే అయ్యేది, నేను దాంట్లో బిజీ ఉన్నా అని చెప్తున్నా. రిమైండర్లు చేస్తున్నారు ఓకే, నేను డైలీ కాల్ చేసి ఒకసారి నేను అప్డేట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో అండ్ సో సిచ్యువేషన్ ఉంది, నేను కట్టలేకపోతున్నా, నాకు టైం ఇస్తే నేను కట్టేసుకుంటా అని చెప్తున్నా. నాకు ఆ టైంలో నాకు వర్క్ చేయకుండా ఎక్కడ ఫోకస్ చేయకుండా మీరు పొద్దుంతా కాల్ చేస్తూ ఉంటే నేను ఫోకస్ చేయను వర్క్ మీద, లేదంటే మీ కాల్స్ ఫోకస్ చేయనా? అవును సార్. సార్ మా ఫోర్స్ఫుల్ గా నేను వినాలి, మీరు చెప్పిందే వినాలి. దట్ ఈస్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. యు ఆర్ ఫోర్సింగ్ మీ టు లిసన్ యువర్ వర్డ్స్. యు ఆర్ ఫోర్సింగ్ మీ టు లిసన్ యువర్ హరిబుల్ వర్డ్స్. చేయండి కదా. మీ మోరల్ స్టోరీలు చెప్పమంటే నేను ఒక బుక్ రాస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్ ఎలా ఉంటారంటే, సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్నే సో పదే డైలీ నెంబర్ ఆఫ్ టైం చెప్పేసి కస్టమర్కి మెంటల్గా అరేంజ్మెంట్ చేస్తారు. సో అలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారి వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మహేష్ గారు కదా సార్? సార్ మీ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 digits చెప్పండి. సార్ చెప్పండి సార్. నా దగ్గర డబ్బులు లేవు సార్, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, నాకు టైం పడుతుంది పేమెంట్ చేయడానికి. అదే సార్ మీ టోటల్ అవుట్ స్టాండింగ్ 24,558 రూపాయలు ఉంది. ఇప్పుడు అవన్నీ అయిపోదు సార్, నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు? కాంటాక్ట్ సంబంధం లేకుండా. సంబంధం లేదు కదా సార్, మీరు అమౌంట్ లేదంటున్నారు, నేను చెప్తాను మీ టోటల్ అమౌంట్ ఏదో నాకు డైలీ మెసేజ్ వస్తున్నాయి, స్టేట్మెంట్ వచ్చి చెక్ చేస్తున్నా అలా. వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ టెల్లింగ్ అగైన్? పే చేసుకోమని కూడా చెప్తున్నాం సార్. నేను క్లియర్ చేసుకుంటే నాకు టైం పడుతుంది అని చెప్తున్నా. నేనైతే ఎంత టైం పడుతుంది సార్? ఒక 2 నెలలు టైం తీసుకున్నారు. 2 months పడుతుంది సార్. ఇప్పటికే 6 నెలలు టైం తీసుకున్నారు సార్, మళ్ళీ 2 months అంటే ఎలా సార్? సార్ ఒకటి, ఇప్పుడు నాకు జాబ్ లేదు. సో వినండి సార్, మీరు వినడం అన్నది ఒక స్కిల్, ఆ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, క్లారిటీగా వినండి. నేనేమంటున్నా అంటే, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు నేను ఒక డికేడ్ ఆన్ టైం పేమెంట్ కట్టినా. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నేను కట్టలేకపోతున్నా. కట్టాలంటే ఏం చేయాలంటే జాబ్ ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ఉండాలి. సో ఆ ఇన్కమ్ సోర్స్ కోసం నేను ప్లాన్ చేస్తున్నా, సోర్సెస్ వెతుకుతున్నా, ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తున్నా, జాబ్ సర్చింగ్ చేస్తున్నా, అందరికి రెజ్యూమ్ షేర్ చేసిన, నా ప్రొఫైల్ షేర్ చేస్తున్నా, జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పేసి. నేను ఆ వర్క్లో బిజీ ఉన్నా. మీరు నాకు మా ఊరికి ఫోన్ చేసి ఇంతుంది అంటే ఎంతున్నా నేను కట్టాల్సిందే, జాబ్ రావాలి కదా సార్. మీరు ప్రాసెస్ మీరు చెప్పారు, నేను చెప్తా ఉంటాం అంతేనా? కాల్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదా నాకు? మీరు కాల్స్ చేసి నాకు ఫోర్స్ఫుల్ గా చెవులో వినిపించాలనుకుంటున్నాడు, అక్కడ ప్రాబ్లం నాకు. నాకు డైలీ మీరు నాకు మెసేజ్ చేస్తారు, మెయిల్ పెడుతున్నారు, నేను చెక్ చేసుకుంటా కదా. మళ్ళీ నాకు బ్రెయిన్ లకి పెట్టి ఫోర్స్ఫుల్ గా వినండి సార్, అవుట్ స్టాండింగ్ ఇంత, లేట్ పేమెంట్ ఇంత అంటే ఇట్ ఇస్ క్లియర్ అరేంజ్మెంట్. ఒకటి నా అవుట్ స్టాండింగ్ నాకు ఆల్రెడీ మెయిల్ వస్తున్నప్పుడు నేను తెలుసుకుంటున్నా, చదువుకున్న వాడిని కాబట్టి చూస్తున్నా ఇంత అవుట్ స్టాండింగ్ ఉందని చెప్పేసి. మళ్ళీ కాంటాక్ట్స్ లేకుండా మళ్ళీ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళకండి మీరు. నేను ఏమంటున్నా, మళ్ళీ నాకు అవుట్ స్టాండింగ్ చెప్పడం పని ఏముంది అంటున్నా. అవును సార్. ఫోర్స్ఫుల్ గా నేను వినాలి, మీరు చెప్పిందే వినాలి. దట్ ఈస్ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. యు ఆర్ ఫోర్సింగ్ మీ టు లిసన్ యువర్ వర్డ్స్. యు ఆర్ ఫోర్సింగ్ మీ టు లిసన్ యువర్ హరిబుల్ వర్డ్స్. సేమ్ రిపీటెడ్ సెంటెన్స్, నథింగ్ ఎల్స్, సేమ్ స్క్రిప్ట్ హోల్ డే. సార్ 1 సెకండ్ మీ స్టేట్మెంట్ కి వస్తుంది, మేము చూసుకుంటున్నాం అని చెప్పారు. చూసుకున్నప్పుడు మీరు అమౌంట్ పే చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా మీరు చెప్తే అమౌంట్ పే అవుతుందా లేకపోతే నా చూసుకున్న పే అవుతుందా? నేను అర్న్ చేస్తున్నా కదా పే అయ్యేది, నేను దాంట్లో బిజీ ఉన్నా అని చెప్తున్నా. రిమైండర్లు చేస్తున్నారు ఓకే, నేను డైలీ కాల్ చేసి ఒకసారి నేను అప్డేట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. సో అండ్ సో సిచ్యువేషన్ ఉంది, నేను కట్టలేకపోతున్నా, నాకు టైం ఇస్తే నేను కట్టేసుకుంటా అని చెప్తున్నా. నాకు ఆ టైంలో నాకు వర్క్ చేయకుండా ఎక్కడ ఫోకస్ చేయకుండా మీరు పొద్దుంతా కాల్ చేస్తూ ఉంటే నేను ఫోకస్ చేయను వర్క్ మీద, లేదంటే మీ కాల్స్ ఫోకస్ చేయనా? కాల్ చేసిన సైలెంట్గా ఉంటారా? ఫోర్స్ఫుల్ గా ఒక నిమిషం సార్ వినండి సార్ ప్లీజ్ సార్. చిన్నపిల్లడానికి బోర్డు పలకమైన పెట్టించినట్టు పెట్టిస్తారు నాకు. మీరు ఇక్కడ కదా నాకు కోపం వచ్చేది, మీరు ఫోన్ చేసినందుకు కోపం రాలేదు, నాకు పేమెంట్ అడిగినందుకు కోపం రాలేదు సార్. మీది 2 months అమౌంట్ 3,000. మళ్ళీ అదే సేమ్. ఇప్పటిదాకా చోల్ నేను చెప్పినప్పుడు చోల్ మీకు నాకు తెలిసి అవుట్ గోయింగ్ ఒకటే ఉంటుంది. మీకు కస్టమర్ చెప్పి మీకు ఇన్కమింగ్ బ్రెయిన్ లోకి వెళ్ళదు అసలు. అది ఆఫ్, అక్కడ బటన్ ఆన్ చేయండి మరి అది కొద్దిగా. మీరు చెప్పింది మాకు అర్థమైంది, మీకు అర్థమైనా ఏం చేయలేరు. ఐ అండర్స్టాండ్ సార్, బట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నట్టు చెప్తారు మీరు. అంతే కదా సార్? అంతే కదండి, చెప్పినా రాసుకోండి ఏం చేయకున్నా సార్. మరి 2 months అంటే ఎలా సార్? 2 months అంటే ఇప్పుడు నా బ్రెయిన్ లా స్పేస్ తక్కువ ఉంది సార్. మీరు అందరు ఫోన్ చేసి మీ మొత్తం డాటాను ఫీడ్ చేస్తా అంటే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతే మీకు డబ్బులు రావు. ఇష్టం అది కాదు సార్. మీరు అంటే ఎంత ఉంటుంది డాటా మెమరీ మొత్తం స్టోరేజ్ అయిపోతుంది. మీరు చెప్పుడు
క్లౌడ్లో చేయాలి. ఇక క్లౌడ్ తీసుకోవాలి, ఒకటి ఎలాన్ మస్క్ కాల్ చేసి ఒకటి బ్రెయిన్లో చిప్ పెట్టించుకోవాలి. అంత డేటా ఫీడ్ చేస్తారు నాకు మీరు డైలీ కాల్ చేసి. సార్ మేమేం ఫీడ్ చేయట్లేదు సార్, మీరు అమౌంట్ పే చేసుకోలేదని పే చేసుకోమని చెప్పి చెప్తున్నా కదా, నాకు టైం పడుతుంది బైసాబ్ అని చెప్తున్నా కదా. టైం పడుతున్నారు, టైం సార్ ఇప్పటికే 6 నెలలు డిలే చేశారంటే మళ్ళీ మీరు 2 నెలలు టైం పడుతుంది. 6 నెలలు డిలే అంటే నాకు జాబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు బైసాబ్. ఒక టెలికాలర్ జాబ్ ఉంటే చూడు మరి వచ్చి పని చేస్తాడా. అర్థమైంది, మీ టోటల్ అమౌంట్ పే చేసుకోవాలన్నప్పుడు కొంచెం అమౌంట్ 2 మంత్స్ అమౌంట్ నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు సార్. నేను ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ లో ఉన్నా, లిస్ట్ లో ఉన్నా. సార్ మీరు పని చేయండి, చేయాలి కదా. మీ మోరల్ స్టోరీలు చెప్పమంటే నేను ఒక బుక్ రాస్తా. కుసున చెప్పే పొజిషన్ ఉన్నా అని చెప్పేసి అన్ని చెప్పకండి. బుక్ రాసుకోండి, ఏమైనా రాసుకోండి, బుక్ మీకే సెల్ చేస్తా ఫస్ట్. అది పే చేసుకోవాలి కదా, అదే చెప్తున్నా కదా సార్. మరి మోరల్ స్టోరీలు చెప్పొద్దు నాకు. యూ డోంట్ టీచ్ మీ మోరల్స్. ఓకే, మీ స్టోరీలు చెప్పట్లేదు సార్. మరి తీసుకున్నప్పుడు కట్టాలి కదా సార్, తెలియదా సార్ కట్టాలని. ఒక ట్రాక్ చెక్ చేసుకో సార్, ట్రాక్ చెక్ చేసుకుని అక్కడ ప్రాపర్ గా ఒక డికేట్ కట్టినాడు విల్ఫుల్ డిఫాల్టర్ కాదు కదా. అది బేసిక్ సెన్స్ కదా. ఎందుకు ఏజెంట్లు అర్థం చేసుకోవట్లేరు చెప్పండి. ఓకే సార్, పే చేసుకోవాలి సార్. 6 నెలల నుంచి పే చేసుకోలేదు కదా. 6 నెలల నుంచి పే చేస్తే 6 సంవత్సరాలు పే చేసింది గాలే కొని అది. అవును సార్, ఇప్పుడు మీరు 6 నెలల నుంచి పే చేసుకోలేదు కాబట్టి మీకు కాల్స్ వస్తున్నాయి. 6 నెలల నుంచి పే కాల్ చేస్తారా? లేదు కదా. నేను ఏమంటున్నా, మీకు టైం టు టైం కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా. చేసినప్పుడు కొద్దిగా సెన్సిబుల్ టాక్ చేయండి. దాన్ని బట్టి నాకు బ్రెయిన్లో బర్డన్ పడదు అని చెప్తే ఇది వినండి సార్, ఇది విను, అది విను, ఇదంతా అదంతా అంటే స్టేట్మెంట్ వస్తుంది. చెక్ చేసుకుంటున్నా పైసా డైలీ పర్సాలరు. మీరు చెక్ చేసుకుంటున్నారు సార్, పే చేసుకోవట్లేదు కదా, అందుకే కాల్స్ వస్తున్నాయి. నేను అదే చెప్తున్నా. కాల్స్ వల్ల ఇబ్బంది లేదు, మీలాంటి ఏజెంట్ వల్ల ఇబ్బంది అని చెప్తున్నా. మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. మీకు 100 గంటలు కాదు యాక్చువల్లీ. డిఆర్ వేసారా మీరు? డిఆర్ఏ అయిపోయిందా మీది? ఆర్ యు డిఆర్ఏ హోల్డర్? ప్రాపర్ గానే ఆర్ యు డిఆర్ఏ హోల్డర్? సార్ అవన్నీ నేను చెప్పకూడదు సార్. ఏం సార్, నేను ఏం అడిగినా? మీ పర్సనల్ పాన్ కార్డ్ నంబర్ అడిగినా, లేకపోతే మీ ఏటీఎం కార్డ్ పిన్ అడిగినా? అది కూడా చెప్పకూడదు సార్. ఎక్కడ చెప్పండి, చెప్పకూడదు అని చెప్పండి. కస్టమర్ కొన్ని క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ వేసినప్పుడు యూ హ్యావ్ టు టెల్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. దట్ ఈస్ యువర్ బేసిక్ డ్యూటీ. మాకు అదే చెప్పారు సార్, మాకు అవి చెప్పకూడదని చెప్పారు సార్. ఆర్బీఐలో చూపెట్టి నాకు. మీ బ్యాంక్ కాదు సార్ నాకు చెప్పాల్సింది. ఆర్బీఐలో ప్రొవిజన్లా ఏ క్లాస్లా ఎక్కడ ఆర్బీఐ సర్క్యులర్ ఇష్యూ చేసిందా, ఎక్కడ మీ యొక్క డీటెయిల్స్ చెప్పకూడదు అని చెప్పేసి ఉంది చెప్పండి. 2007-8 ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి మీరు, నేను క్లియర్గా షో చేస్తా. యూ హ్యావ్ టు డెలివర్ ఆల్ ద బేసిక్ డీటెయిల్స్ టు కస్టమర్. మీరు మాట్లాడే విధానం బట్టి నాకు డౌట్ వచ్చింది మీరు డిఆర్ఏ హోల్డరా కదా అని చెప్పేసి. మీరు క్లారిఫై ఇవ్వాలి నాకు. అవును సార్ నేను చేశాను, నేను సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమని చెప్పిందా మీకు? చెప్పలేదు కదా సార్. ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మీరు ప్రాపర్ గా మీకు 100 గంటలు కాదు, మీకు యాక్చువల్ గా 1000 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి మీకు. అప్పుడు సెట్ అవుతారు. మీరు 1000 గంటలు ట్రైనింగ్ తీసుకోవాలి. రిగరస్ గా మీకు ఎండలో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు మీకు బాగా బ్రెయిన్ ఎక్కుతుంది. మాకు ఎక్కింది సార్, మాకు బాగానే ఎక్కింది. ఏం ఎక్కలేదు మీకు, నో నాలెడ్జ్ సార్. మాకేమో అర్థమైంది సార్, మీరు అమౌంట్ పే చేసుకోమన్నా, మీరు అదేమో మాట్లాడట్లేదు. ఆ టాపిక్ నేను అమౌంట్ గురించి మొదటి 3 నిమిషాలు అయిపోయిన సార్. నాకు మొత్తం క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ వర్డింగ్ తోటి, తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్ తోటి మీకు బ్రెయిన్ ఫీడ్ అయ్యేటట్టు కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మరీ చెప్పిన. వినపడలేదు మీకు? సరే సార్, ఓకే సార్, నేను అప్డేట్ చేసుకుంటాను సార్. 2 మంత్స్ వరకు మీరు ఒక్కడే అప్డేట్ చేసుకుని కాకుండా మీ చుట్టుపక్కల కోలీగ్స్ అందరికి చెప్పండి, పలానా కస్టమర్ నేమ్ ఇది, మీకు కాల్ కనెక్ట్ అయితే అందరికి మీరు 2 మంత్స్ చెప్పాడని చెప్పి రాయమని చెప్పండి అక్కడ. నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను సార్. మీరు ఒక్కడే అప్డేట్ చేసుకుని సరిపోతుంది. అందరికి చెప్పండి మాట. మీ పక్కన ఉంటారు కదా, చైర్లు వేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చుంటారు కదా, మీరు కాల్ చేస్తారు కదా సార్, మీరే చెప్పండి సార్. మీరు పక్కన ఉన్నారు కదా, మీరు చెప్పండి సార్. నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను సార్. మీరు కాల్ చేసినప్పుడు మీరే ఏం అప్డేట్ సార్ చెప్పండి నాకు. అదే కదా జాబ్ లాస్ అని చెప్పారు. 2 మంత్స్ నేను అమౌంట్ పే చేసుకోలేను. మరి ముక్క మొదటి ఎందుకు అర్థం కదా సార్ మీకు? ఇంత స్టోరీ చెప్పి మొత్తం పెద్ద మహాభారతం చెప్తే అర్థమవుతుందా మీకు? మీది మహాభారతం ఏం చెప్పలేదు సార్. మేము ఒక 2 మంత్స్ మీకు టోటల్ అమౌంట్ పే చేసుకోలేమన్నారు. సరే ఒక 2 మంత్స్ అమౌంట్ అయినా పే చేసుకుంటారు, కాల్స్ స్టాప్ అవుతాయి, మీకు చార్జెస్ కూడా తగ్గుతాయని మేము చెప్తుంటే మీరు అదే వినట్లేదు. మీరు అది చెప్పలేరు. నాకు స్టేట్మెంట్ వచ్చింది సార్, నా అవుట్స్టాండింగ్ ఇంత ఉంది, అది మళ్ళీ చెప్పకండి. డేటా లేదు బ్రెయిన్ లో అని చెప్తే, మెమొరీ లేదని చెప్తే వినండి సార్ అట్లా ఫోర్స్ఫుల్ గా యు మేడ్ మీ టు లిసన్ ఫోర్స్ఫుల్లీ. మొత్తం ఒక నిమిషం సార్, మా డ్యూటీ సార్ అది. మేము మీకు అమౌంట్ ఎంత ఉందో మేము చెప్పాలి కానీ చెప్పే సమయంలో కస్టమర్ ఇంటరప్ట్ చేసి నాకు కాలర్ తెలుసు అంటే ఓకే అని చెప్పాలి. అంతేగాని మీరు చెప్పాలని చెప్పేసి అబ్సల్యూట్ గా రూల్ పెట్టేసుకొని నేర్చుకోవాలి. మీరు ప్రతి కస్టమర్ తో ఇట్లా మాట్లాడాలి. ఓకే సార్, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.